హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తిరుమల తిరుపతిలో మళ్ళీ మరో షాకింగ్ న్యూస్ అంటూ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీదుగా అయితే తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలలో నమోదయ్యాయి. అయితే నెల రోజుల్లో 2 సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలలో నమోదవడంతో భక్తులు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నడక మార్గంలో భక్తులు అందరూ గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. ఈ ఘటనపై సీఈఓ అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. చిన్నారి లక్ష్యపై దాడి చేసిన ప్రదేశంలోనే పులి సంచరించడం గమనార్హం. చూశారు కంటే మొత్తం మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి మెట్ల మార్గంలోనైతే మరొకసారి చిరుత ఎలుగుబంటి అయితే కలకలం రేపాయి. అయితే పులి ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13 మళ్ళీ 29వ తేదీలోనైతే ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. అయితే నెల రోజుల్లో 2 సార్లు వీటి కదలికలు కనిపించడంతో భక్తులు అయితే ఆందోళనకు అయితే గురవుతున్నారు. అయితే మొత్తం మీదుగా టీటీడీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. పులిని ఎలుగుబంటిని బంధించేందుకైతే బోన్లు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.